జాగ్రత్త. మోసపోకుడి. దేవుడు ఉక్కిరింపబడడు. నువ్వేం పని అయితే చేస్తున్నావో, ఇతరుల పట్ల నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు సుమా. ఇతరుల పట్ల నువ్వు ఏం చేస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఇతరుల పట్ల నువ్వు ఏ కార్యం చేసినా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు ఇతరులకు అన్యాయం చేయాలని, ఒకవేళ కూడా పుట్టడానికి, ఒకవేళ రహస్యంగా నువ్వు మాటలు చేస్తున్నావేమో, దేవుడు విక్కిరింపబడడు. జాగ్రత్త. నువ్వు ఏవైతే మంతనాలు చేస్తున్నావో తిరిగి 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 నీకు నీ దగ్గరికి వస్తుంది. అది నీ నెత్తి మీదకే వస్తుంది. జాగ్రత్త. దేవుడు న్యాయ మాటలు కాదు, దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా హెచ్చరిస్తున్న మాటలు ఇవి. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తనతో సూటిగా చెప్తున్న మాటలు ఇవి. క్రైస్తవుడుగా బ్రతుకుతున్న నీవు ఆ హృదయం నీకు ఉండకూడదు. క్రైస్తవుగా బ్రతుకుతున్న మనకి ఆ చెడ్డకాలం చేసే గుణం మనకు ఉండకూడదు. పక్కనున్న సహోదరుని ప్రేమించని నీవు కళాబడని దేవుడిని ఎలా ప్రేమిస్తామని వాక్యం చెబుతుంది మనకి. క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము తిరిగి చేయాలని ఆలోచన మనకు పుడుతున్నప్పుడు క్రైస్తవులుగా మనం ఎలా ఉంటాం? క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకు తిరిగి చేయాలని తలాపు మనకు వస్తున్నప్పుడు వస్తుంది అంటే అపవాది కుర్చీలో మనం పడినట్టే లెక్క. అదే